ఇప్పుడు అఫిలియేట్స్ ఒకే వ్యక్తి పైన ఒకటే ఉండొచ్చా, లేకుంటే మల్టీ కూడా చేయొచ్చా? అఫిలియేట్స్ ఒకటే ఉండొచ్చా, మల్టీ చేయొచ్చా? ఇప్పుడు మా సిస్టర్ కి ఆమె సార్, ఒకటి చేశారు సార్ అఫిలియేట్. అకౌంట్ వాల్యూ తెలిస్తే, ఆ, అఫిలియేట్ అకౌంట్ వాల్యూ తెలిస్తే ఇంకో అఫిలియేట్ అకౌంట్ కావాలని ఎవరు అనరు. ఓకే సార్. ఫౌండర్ అకౌంట్ ఐడి, సింగిల్ ఫౌండర్ అకౌంట్ ఐడి వాల్యూ తెలిస్తే మల్టిపుల్ అకౌంట్ ఇంకొకటి కావాలి నాకు అని ఎవరు ఇష్టపడరు. ఇష్టపడరు, అదైతే కరెక్టే సార్. ఆశపడరు, ఇష్టపడరు. ఓకే సార్. అంత సాహసం కూడా చేయరు. సూపర్ సార్. నాకు తెలిసి సింగిల్ అకౌంట్ ఐడి ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు సార్. మల్టిపుల్ అకౌంట్స్, నిజం చెప్తున్నాం, మల్టిపుల్ అకౌంట్స్ మనం ఏదో తెలియక ఏదో చేసేసుకున్నాం. అంటే మనకి అప్పట్లో ఇంత పవర్ తెలియదులేండి. కాబట్టి తెలియదు కాబట్టి ఏదో అప్పట్లో మనకు ఒక $6,000 సంవత్సరానికి వస్తాయని చెప్పింటారు అప్పట్లో. అవును సార్, అవును. అప్పుడు $6,000 సంవత్సరానికి వస్తాయి కదా, రైట్, ఓకే, నెలకు ఒక 30,000 దాకా వస్తుంది. ఒక 3 అకౌంట్లు ఉంటే 3,90,000 దాదాపు ఒక 1,00,000 దాకా సంపాదించుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే నేను 3 అకౌంట్లు చేసుకున్నా పర్సనల్ గా. కరెక్ట్ సార్. సాఫ్ట్వేర్ శాలరీ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంకా మా ఇంట్లో మా వైఫ్ కి ఒకటి, మా కొడుకు ఒకటి, మా పాపకు ఒకటి, ముగ్గురికి కూడా ఒక 3 అకౌంట్లు చేయించిన. మొత్తం 6 అకౌంట్లు నన్నవి. ఈ 6 అకౌంట్లలో నాకు దాదాపుగా ఒక 2 లక్షల దాకా నెలకు సంపాదించుకోవచ్చు ఆన్ పేసో ద్వారా అనే ఉద్దేశంతో నేను లోపలికి వచ్చింది. అంతే కదా సార్. ఇప్పుడు $6,000 సంవత్సరానికంటే మనకి నెలకి ఒక 30,000 ఇండియన్ కరెన్సీ, ఒక 30,000 దాకా మనం సంపాదించుకోవచ్చు అని అప్పట్లో ఉన్నటువంటి ప్రిడిక్షన్ ప్రకారం ఎంట్రాను. అది విషయము. ఇప్పుడు రాను యాష్ గారు 2022 గ్లోబల్ లాంచ్ చేసే టైంలో, November 20th గ్లోబల్ లాంచ్ చేసే టైంలో మనకు ఇది ఒక సెకండ్ సార్, మనకేంటంటే అప్పట్లో దాని వాల్యూ పెరిగిపోయింది. ఆయన చెప్పారు సింగిల్ అకౌంట్ ఐడి మెయింటైన్ చేసుకుంటే మీరు మీరు ధన్యులు అని చెప్పారు. కాబట్టి చూద్దాం సార్, మనం ఏది ఎట్లా ఏమి అనేది మనం ఒకసారి చూద్దాం. ఏం ఉంటుందా ఉండదా అని. ఏమంటే వచ్చే అమౌంట్ ఏం లేదు సార్, మన సోషల్ అవేర్నెస్ కి దానికి దీనికి యూజ్ చేయడం. ఎందుకంటే కొంతమంది వేరే వాళ్ళు తీసుకున్నా కానీ అవసరం లేదని. సర్జీ, ఒక సింగిల్ అకౌంట్ కి వచ్చే పేమెంట్స్ నే మీరు ఖర్చు పెట్టలేరు. మీరు ఎంత ఖర్చు పెట్టలేరు సార్. బయట మార్కెట్ లో మీరు అవి విన్నారు కదా. ఇప్పుడు ఇంకొకటి బాగా గుర్తు పెట్టుకోండి, నేను చెప్పే మాట ఇది మీకి నాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే మాట, 14,27,483 మంది సాలిడ్ గా ఫౌండర్స్ ఇప్పుడు ఉన్నాం ప్రెసెంట్. మన ఫౌండర్లందరికీ కూడా పేమెంట్స్ వాలెట్స్ బదులవుతాయి. ఫస్ట్ డేనే వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్ అని యాష్ గారు చెప్పిన మాటని ఆయన నిలబెట్టుకుంటారు. ఆ పేమెంట్స్ శబ్దం తోటి మనం టెస్టిమోనియల్స్ అని కూడా మనం పబ్లిసిటీ చేసుకుంటాం. మనం ఏమనుకుంటాం, మనకి ఎంత అవసరమో అంత, ఒక కారు, ఒక బంగ్లా, ఒక ఇల్లు, ఒక కారు, మంచి లగ్జూరియస్ లైఫ్ స్టైల్, అంతేనా? లేదా మంచి జ్యువెలరీ, లేడీస్ కి మంచి జ్యువెలరీ, అంతేనా? అంతకుమించి మనకి ఇంకేం లేదు. ఓకేనా? తర్వాత మిగతా డబ్బులు మీరు ఏం చేస్తారు? అంతే సార్, అవసరమైనంత ఫ్యూచర్ పెట్టుకునేస్తాం పిల్లలకి, వాళ్ళకి ఎడ్యుకేషన్ కి. తర్వాత మన సొసైటీకి కంపల్సరీ పిల్లలకి పెట్టుకునేది, ల్యాండ్స్ తీసుకునేది అన్ని అయిన తర్వాత ఏం చేస్తారు? ఆ సొసైటీకి కూడా మీరు ఎలా ఇస్తారంటే, మీరు గాని నేను గాని ఎవరైనా గాని ఎలా ఇస్తారంటే, ఒక చిన్న ఐడియా ఇస్తాను సార్ నేను, ఆ రకంగా చేసేసుకోండి. చిన్న ఐడియా ఇస్తా, ఆ రకంగా చేసేసుకోండి. మనకు కావలసినటువంటి డ్రీమ్స్ అన్నిటిని కూడా యాష్ గారు ఇచ్చే ఫస్ట్ పేమెంట్స్ తోటి మనం ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మన వ్యాలెట్లలో కంపెనీ మార్కెట్ లో ఇంత పెద్దగా గొప్పగా ఫౌండర్లకి పేమెంట్లు ఇచ్చిన శబ్దం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. కాబట్టి 225 దేశాల నుంచి మన ఆన్ పేసో కంపెనీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఓలీడ్ అప్లికేషన్స్ ద్వారా, ఓలీడ్ లింక్స్ ద్వారా మొత్తం ప్రపంచ బిజినెస్ ని ఆకర్షిస్తుంది. అక్కడ నుంచి అది ఎంత వేగవంతంగా వస్తాయనేది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఏవి మనకు కస్టమర్స్, బిజినెస్ ఇన్కమ్ సోర్స్, వివిధ రకాలటువంటి బోనస్లు అన్ని కూడా రావడం జరుగుతాయి. అంటే మన వ్యాలెట్లు పెరగడమే కానీ తరగడం అనేది ఉండదు. అట్లాంటప్పుడు మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని మనకు వస్తున్న పేమెంట్స్, టెస్టిమోనియల్స్ ఎవ్రీ డే మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు పెడుతూనే ఉంటాం మనం పోస్టులు. ఏంద్రా ఇబ్బా వీళ్ళకి ఇట్లా పెరుగుతున్నాయి పేమెంట్స్ అని చెప్పేసి జనాలు ఊరికే ఉంటారా? ఊరికే ఉంటారా? అది సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ప్రమేయం లేకుండా మనకి వ్యాపారం జరుగుతుంది అంటే ఎవరు ఊరికే ఉండరు సార్. బుద్ధి ఉండే ఏ మనిషి కూడా ఊరికే ఉండడు. మెదడు పనిచేసే ఏ మనిషి కూడా ఖాళీగా ఉండడు. తన పని చేసుకుంటూనే, తన జాబ్ చేసుకుంటూనే ఆన్ పేసోలో ఖచ్చితంగా మన దగ్గర
ప్లగ్ ఇన్ అవుతాడు. ప్లగ్ ఇన్ అయినాక మనం అతనికి ఒక మాట చెప్తాం, లైఫ్ లో నువ్వు కూడా అంతే, నేను ఫౌండర్ని, మీరు అఫిలియేట్స్, కానీ మీరు కూడా లైఫ్ లో ఒక్కసారి మాత్రమే ప్యాకేజ్ చేసుకుంటారు. మీకు కూడా ఆటోమేషన్ పద్ధతిలో స్వయం చాలకంగా మీ ప్రమేయం లేకుండా మీకు వ్యాపారాన్ని, మనుషుల్ని, వినియోగదారుల్ని, వాళ్ళ నుండి వచ్చే ఆదాయాల్ని మొత్తం అంతా కూడా కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. మాకు వచ్చే అంత ఇన్కమ్ సోర్స్ అంత పెద్దగా భారీ స్థాయిలో రాకపోయినా మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో వచ్చే ఆ నెల శాలరీ ఎంతైతే వస్తుందో ఆ వేతనం కంటే 5 రెట్లు ఎక్కువ వస్తుంది మీకు. సూపర్ సార్. అద్భుతంగా ఉండగలుగుతారు మీరు అని చెప్తే అఫిలియేట్ ఎందుకు రాకుండా ఉంటాడు సార్? ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా వస్తారు. కాబట్టి మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఆ డబ్బుని మన కస్టమర్ల కోసం మనం ఖర్చు పెడదాం. ఓకే సార్. అర్థమైందా సార్? మన కస్టమర్ల కోసం మనం ఖర్చు పెడతాం డబ్బుని. ఓకే సార్. అది విషయం అద్భుతంగా ఉంటుంది సార్. బ్లాస్ట్ చేయొచ్చు మనం బిజినెస్ ని. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు ఈ రోజు పొద్దున నేను పెట్టాను, ఆల్రెడీ పోస్ట్ పెట్టాను. ఈ రోజు ఆ పోస్ట్ లో ఏమొచ్చిందంటే ఇదే వచ్చింది. ఆ పోస్ట్ లో వీళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు గ్రూప్ లో తీసుకోవాలని ట్రై చేస్తున్నారు పాపం మన సార్ వాళ్ళు. నేను ఇక్కడ కొద్దిగా కట్ అయిపోతే ఈ మ్యాటర్ మిస్ అవుతుంది. నా తప్పన ఏంటంటే మన డిస్కషన్ ని మనం ఇతర గ్రూపుల్లో మనం పోస్ట్ చేద్దాము అని, మన గ్రూపుల్లో పోస్ట్ చేసుకుందాం. ఈ ఆడియో అందరికి ఉపయోగమే కదా, మన ఇద్దరు కాకుండా. సార్ మీరు చెప్పిన విషయాలు చాలా విషయాలు నేను అది సార్ విషయం అదొకటి. ఇప్పుడు ఏంటంటే సార్ నేను ఏదో చెప్పే కోసం సార్, ఏదో మాట్లాడకొచ్చినాం మధ్యలో ఏదో ఏం చేయలేము. ఒక్క సెకండ్ సార్. బిజినెస్ మనకొచ్చే డబ్బుని మనము మన కస్టమర్ల కోసమే మనం వినియోగిద్దాం. ఓకే సార్. అంటే ఒక కస్టమర్, ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి సార్ మన చుట్టూ మన ప్రాంతాల్లో చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని ఉంటాయి. ఎవరైనా కానిలేండి, ఎవరైనా సరే మనకి ఇంతకు ముందు మన మొహాలు చూసి మనకి విశ్లేషించుకున్నట్లాంటి వాళ్ళు కూడా మనం పిలుతాం, రావయ్య వచ్చి కూర్చొని చేసుకో ఒకటి అకౌంట్. మీ ఇంట్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా, మీ ఇంట్లో కంప్యూటర్ ఉందా, మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉందా? ఎస్, నువ్వు చేసుకోవచ్చు ఒక అకౌంట్ ఇక్కడ మా దాంట్లో. ఆటోమేషన్ పద్ధతిలో మీరు డబ్బు సంపాదించుకోండి. జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్యాకేజ్ తీసుకోండి. ఓ కనెక్ట్ ప్యాకేజ్, ఓ కనెక్ట్ డాలర్లు, ఇన్ని డాలర్లు ఎంత అయితే చెప్తారో అంతా మీరు చేసేసుకోండి. లైఫ్ టైం అర్న్ చేయండి. లైఫ్ టైం మీకు నచ్చిందా మీరు ఇంకొంతమందికి చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకెంతమందికి చేసుకోగలిగినట్టయితే మీకు అంత కమిషన్స్ పెరుగుతాయి. కాబట్టి చేసుకోండి అని చెప్పినామంటే ఈ మాటకి ఈ పిలుపు బయటికి పోయిందంటే బ్లాస్ట్ బిజినెస్. వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా పెడతారు సార్. అప్పుడు మన టెస్టిమోనియల్స్ మనం పిచ్చిగా పెట్టుకుంటా అంటాం. టెస్టిమోనియల్స్ దుమ్ము లేపేస్తుంది. ఈ ఆలోచనే మానవత్వానికి సార్ చెప్పిన దానికి ఫస్ట్ స్టెప్ పడుతుంది సార్. ఎందుకంటే డబ్బు మన ద్వారా ఇంకోరికి మనం అంటే ఇవ్వకూడదు అన్న నెగిటివ్ థాట్ నుంచి ఇవ్వాలా అని పాజిటివ్ థాట్ కి వచ్చినప్పుడు మనమే మీరు ఖర్చు పెడితే మరి మనకు పెరుగుతుంది, వాళ్ళకు పెరుగుతుంది అన్న ఒక మంచి ఆలోచనే 100 డబల్ 10 times 1000 పెరిగిపోతుంటుంది సార్. ఇప్పుడు జనాలకి చాలా మంది మనమంతా ఏమనుకుంటున్నామంటే ఏదో అన్నదానం చేద్దాం, అవన్నీ మంచి కార్యక్రమాలు లేదంటే, బట్ వాటన్నిటికంటే మొట్టమొదటి స్థానం ఏదంటే అఫిలియేట్ లింక్ ఇవ్వడం. అది మనం చేసే వాళ్ళకి హెల్ప్. ప్రజలకి మనం చేసే హెల్ప్ ఏదంటే డబ్బు ఇవ్వడం కాదు. 1 లక్ష రూపాయలు ఇచ్చి వ్యాపారం పెట్టుకోండి, 10 లక్షలు ఇచ్చి వ్యాపారం పెట్టుకోండి కాదు. మనం వాళ్ళకి అఫిలియేట్ లింక్ ఇచ్చి దాన్ని ఎడ్యుకేట్ చేసి గైడ్ చేయడమే. సూపర్ సార్. అదే చాలా గొప్ప సేవ. హృదయంతో వ్యాపారం సార్. హృదయంతో వ్యాపారం. ఏఐ విత్ హార్ట్, దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ అంతే. కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. సేమ్ మనం ఏం చెప్పామో అది వాళ్ళు డూప్లికేట్ చేస్తారు. కాపీ అండ్ పేస్ట్ అంతే. కాపీ పేస్ట్. ఇప్పుడు చాలా మంది అంటారు సార్, చాలా మంది అనుకుంటారు ఏదో పెద్దగా వాళ్ళకి తెలిసినట్టుగా, ఏమో ఇంకా వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదేమో అన్నట్టుగా, మనం దాన్ని కాపీ కొట్టి మన గ్రూప్ లో మనం పేస్ట్ కొట్టుకుంటున్నట్టుగా అని చెప్తున్నారు. ఎవరు సార్ డైరెక్ట్ గా యాష్ గారితో డైరెక్ట్ గా మాట్లాడే మగాడు ఎవడున్నారు చెప్పండి? ఎవడున్నారు చెప్పండి? యాష్ గారితో డైరెక్ట్ గా మాట్లాడే మగాడు ఎవడున్నారు? ఎవరు లేరు. యాష్ గారి నుంచి ఎవరికి వస్తుంది? ఎల్సీలకు వస్తా ఉంది. ఎల్సీలు చెప్పే మాటల్ని మనం వెబినార్లు చూస్తున్నాము కాబట్టి మనకు విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళు చెప్పిన మాటలు మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం సార్. సూపర్ సార్.